నమస్తే, మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ఇక్కడ అసిస్టెంట్ కేర్ టేకర్లు వాళ్ళను విధుల నుంచి తొలగించారు అన్యాయంగా అని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. నా చేసినామ్మా ఈ పని గత 10 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్గా విధులు నిర్వహిస్తున్నాను. కానీ మమ్మల్ని అర్ధార్థంగా ఈ విధుల నుంచి తొలగించడానికి కారణం ఏంటో మాకు తెలుస్తలేదు. మాకు ఇచ్చేది 14,170. ఈ 14,170 తోటే ఈ దేశం మొత్తం బాగుపడుతుందంటే మేము వదులుకోవడానికి ఓకే. లక్షల జీతం తీసుకుంటున్న వాళ్ళకి నెల జీతాలు ఇంటికాడ కూర్చున్న ఇస్తున్నారు. కానీ మేము గత మార్చి నెల నుంచి ఇంతవరకు మాకు జీతం రాలేదు. ఏప్రిల్ చేస్తే ఏప్రిల్ వచ్చింది, మార్చిది రాలేదు. మార్చి 30న మమ్మల్ని తొలగించడు. మే లేదు, జూన్ లేదు. మాకు ఇచ్చే కొంత జీతంతో రూమ్ రెంట్లు ఎట్లా కట్టుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంది? మేము ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ గురుకుల స్కూల్లోనే పనిచేస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రతి ఒక్కటికి ఒక తల్లి ఇంట్లో ఏ విధంగా ఒక 2 పిల్లల్ని చూసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, మేము ఒక స్కూల్లో 640 మంది పిల్లల్ని చూసుకోవడానికి ఎంత కష్టపడుతుండొచ్చు చూడండి. మేమేమైనా మిస్టేక్ చేస్తే మా మిస్టేక్ చెప్పి తొలగిస్తే ఓకే, కానీ మేము చేసిన మిస్టేక్ ఏంది? మేము మంచి చేస్తే మాకు ఎందుకు చెడు చేస్తున్నారు? నాకు తెలిసి మనం మంచి చేస్తే మంచే వస్తుంది అంటే, కానీ మేము మంచి చేస్తే మాకు ఎందుకో చెడే జరుగుతుంది. మేము ఏం ఆషామాషికి కూడా రాలేదు. మేము ఎంఏ బీఈడీలు చేసినాం. ప్రతి ఒక్కరి డబల్ పీజీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని కొన్ని స్కూళ్ళల్లో వార్డెన్ పోస్టు లేదని వాచ్మెన్ అటెండర్గా కూడా తీసుకొని మమ్మల్ని పనులు చేయించుకున్నారు. మళ్ళీ ఆ వాచ్మెన్ అటెండర్గా కూడా తీసుకొని పనులు చేయించుకొని మమ్మల్ని ఎందుకు ఈ విధంగా తొలగించిండ్రో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించి మా కుటుంబాలను ఆదుకో. పని అక్కడ ఉన్నది, పని ఉండగా కూడా తీసేయడానికి ఎలా? పని ఉన్నది, కానీ ఆ పని మాకు జీతాలు ఇవ్వకుండా ఆ పని పిల్లలతో చేయిస్తారని ఇప్పుడున్న సెక్రటరీ మేడం గారు మాకు చెప్పిండ్రు అనమాట. అంటే వాష్రూమ్స్ వాళ్ళు ఏమన్నా పెద్ద ఇళ్ళ నుంచి వచ్చిండ్రా? ఎస్సీ పిల్లలే కదా, వాళ్ళు ఏమన్నా అంత సోపు టబ్గా వచ్చిండ్రా? ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, క్లాస్ రూమ్లు ఊడ్చుకోవాలి, డార్మెంటరీలు ఊడ్చుకోవాలి, వాష్రూమ్స్ కడుక్కోవాలని చెప్పిండ్రు. అంటే పిల్లలు అక్కడ ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవడానికి వచ్చిండ్రా, వాష్రూమ్స్ కడుక్కోవడానికి వచ్చిండ్రా, డార్మెంటరీ క్లీన్ చేసుకోవడానికి వచ్చిండ్రా, క్లాస్ రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి వచ్చిండ్రా? నాకు అర్థం కావట్లేదు. అంటే మేము అక్కడ ఉన్న వర్కర్స్ తోటి పని చేపిస్తున్నాం, కానీ ఆ పని కూడా పిల్లలే చేయాలన్నది ఎక్కడి వరకు న్యాయం? అంటే మమ్మల్ని తొలగించి ఆ పని పిల్లలతో చేపించడం అనేది ఎక్కడి వరకు న్యాయం చెప్పండి? ముందు మేము చేపించేవాళ్ళం, వార్డెన్లాగా చేసుకుంటూ ఆ పిల్లల పనులు మేము చేసేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని తొలగించి పిల్లలతో చేపిస్తున్నారు. పిల్లలు ఇప్పుడు మార్నింగ్ 5 నుంచి 9 వరకు డైనింగ్ హాల్ చుట్టూ డార్మెంటరీ చుట్టూ తిరుగుతున్నారు. క్లాస్లో కూర్చోవట్లేరు, క్లాసులో వినట్లేరు. వాళ్ళు చాలా నష్టపోతున్నారు చదువు విషయంలో, పనికి అయిపోతున్నారు. ఏ టైంలో చూసినా మీరు డైనింగ్ హాల్లోనే ఉంటారు, పిల్లలు డార్మెంటరీలోనే ఉంటున్నారు. ఆ పనులన్నీ ఆ పిల్లలు చేస్తున్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము సడన్గా మేము కనపడగానే మేడం ఏంది మాకు ఈ బాధలు, మేము చదువుకోవద్దని మమ్మల్ని అడుగుతున్నారు. ప్రిన్సిపాల్ని వాళ్ళని స్కూల్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చేసే ఏం పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే సెక్రటరీ మేడం ఆర్డర్ కాబట్టి ఎవరు చేసేది ఏం లేదు. తొందరగా మమ్మల్ని అసిస్టెంట్ కేర్ టేకర్లని విధుల్లోకి తీసుకొని ఆ పిల్లలకు కొంచెం న్యాయం చేస్తారని, మాకు కూడా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఒక అసిస్టెంట్ కేర్ టేకర్ కూడా దళితులే. మాకు దళితులకు అన్యాయం జరిగింది. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోవాలని అలుగువారి మేడంని మేము చాలా అంటే రిక్వెస్ట్ చేసి అక్కడికి సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే కూడా మమ్మల్ని గెంటేయడం. ఎంతమంది రాజకీయ నాయకులను కలిసినామంటే చిన్నారెడ్డి సార్ని, వెంకటేశ్వర సార్ని, బట్టి విక్రమార్కుని, మల్లు రవిని, ఎంతమంది ప్రభాకర్ సార్ని, ఎంతమందిని కలిసినామంటే మేము అసలు చెప్పకూడదు. మమ్మల్ని తొలగించినప్పటి నుంచి అందరినీ కలిసినాం సార్. ఇక్కడ ఇవన్నీ అందరినీ కలిసినాము. ఎందుకు మాట్లాడతాం అంటున్నారు, కానీ గత 2 నెలల నుంచి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు ఇచ్చే ఈ సీతక్కని కూడా కలవడం జరిగింది సార్. అందరికీ నమస్కారము. 10 సంవత్సరాల నుండి గురుకుల హాస్టల్లో మేము అసిస్టెంట్ కేర్ టేకర్లుగా అగనిస్ట్ వార్డెన్లుగా వర్క్ చేస్తున్నాము. మమ్మల్ని ఈ ఓల్డ్ స్టూడెంట్స్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తీసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే మా పేద విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఫ్యూచర్లో అన్న ఆలోచనతో తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తర్వాత ఎంతోమంది సెక్రటరీ మేడాలు వచ్చారు, సార్ వాళ్ళు వచ్చారు, మా విధులను గుర్తించారు. కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మేము తక్కువ జీతం అయినప్పటికీ మా కుటుంబాలను పోషించుకుంటూ
చాలని జీతాలతో అద్దె ఇంట్లో ఉంటుకుంటూ కూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా మా టైం అనేది రెగ్యులర్ టీచర్ల లాగా కాకుండా మార్నింగ్ 4కి 5కి అట్లా స్టార్ట్ అయితే నైట్ 8 వరకు రన్ అవుతుంటుంది మా వర్క్కి. పిల్లలకి ఎలాంటి ఇబ్బందిగా కలగకుండా మేము ప్రతి ఒక్కరము చాలా కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మేము చేసిన కష్టానికి ఫలితంగా అలుగువర్షిణి మేడం గారు మమ్మల్ని విధుల్లో నుండి తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించడం అనేది కారణం కూడా తెలియదు, మేడం గారికే వదిలేస్తున్నాము. మరి మేమైతే ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎందుకంటే అసిస్టెంట్ కేర్ టేకర్ అనేది అది మా బాధ్యతగా మేము చేయడం అనేది జరిగింది. ఎందుకు అనంటే మా పేద పిల్లలు చదువుకొని ఒక ఉన్నత శిఖరాలకు ఎక్కాలి, వాళ్ళకు సరైన టైంలో తల్లిదండ్రులు దగ్గర ఉండరు కాబట్టి మేము సరైన టైంలో వాళ్ళకు భోజనము పెట్టించి మంచి ఆరోగ్యంతో ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఈరోజు నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన పిల్లలని టాయిలెట్స్ వాళ్ళే కడుక్కోవాలి, వంట దగ్గర వాళ్ళే చేసుకోవాలంటే వాళ్ళు చదివేది ఎప్పుడు? రోజుకు ఒక 20-30 మంది పిల్లలు వర్క్ చేయిస్తే మరి వాళ్ళు చదివేది ఎప్పుడు? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అలుగువర్షిణి మేడం గారు ఎందుకు మమ్మల్ని ఇంత నిర్లక్ష్యంగా తొలగించడం జరిగింది అనేది మాకు మేడం గారు సమాధానం చెప్పాలని అంటున్నాను. అతి త్వరలోనే అగనెస్ట్ వార్డెన్గా కూడా మా విధుల్లోకి మమ్మల్ని తీసుకుంటారని నమ్ముచున్నాం. కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలని జీతాలతో మేము రెగ్యులర్ వాళ్ళు చేయని ప్రతి ఒక్క పని మేము చేసుకుంటున్న తక్కువ జీతానికి అయినప్పటికీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎటుగాని టైంలో ఇప్పుడు మమ్మల్ని విధుల నుండి తొలగిస్తే మేము ఎటు వెళ్తాము? 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న తర్వాత మేము చేయలేము కదా వేరే పనులు, చదివే అంత టైం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మా ఉద్యోగాలు మాకు ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలని అలుగువర్షిణి మేడం గారిని కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, అసలు ఇప్పటికే పిల్లలతో పని చేపిస్తున్నారని నొల్లి పెడతారు, ఇప్పుడు వీళ్ళని తీసేసారు, ఆ పని ఎవరు చేయాలి? పిల్లలే చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలే మొత్తం ఒక రోజు 30 మంది విద్యార్థులు అట్లా ప్రతి ఒక్క హాస్టల్లో జరుగుతుంది. ఈరోజు మీరు కూడా మీడియా పోవచ్చు, ఒక వ్యక్తి పిల్లలు పాపం బాత్రూమ్లు కడుగుతున్నారు, అన్నం వండుకుంటున్నారు, వాళ్ళే వడ్డిస్తున్నారు, వాళ్ళే పెడుతున్నారు. అసలు గురుకులాలను పట్టించుకునే దిక్కే లేదు. ఈ 263 మంది ఒక ఉద్యోగులం మేమే గురుకులాల్లో వంట వండించేది, పరిశుభ్రాలు చూసేది, ఓలాండ్స్ అన్నీ చూసేసి తెస్తే వాళ్ళు చక్కగా చదువుకునేది. ఆ ఒక విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైందని తెలియజేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అపాయింట్ చేసిండు మిమ్మల్ని అని చెప్పేసి కక్షపూరితంగా చేస్తున్నారని అంటారు, మీరేమి నిజమేనది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళు చేసింది నాకు తెలియదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సహా మరి ఈమె అనుకుంటే మిగతా సెక్రటరీలు కూడా మరి తీయొచ్చు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేసినటువంటి కాలం తర్వాత నవీన్ నికోలస్ వచ్చిండు, రొనాల్డ్ రోస్ వచ్చిండు, సీతాలక్ష్మి వచ్చింది. వీళ్ళు అద్భుతంగా చేశారు కదా. మరి వాళ్ళు కూడా మంచిగా మమ్మల్ని చూసుకున్నారు కదా. లేని ఈమెకి వచ్చింది అంటే కేవలం దళితులు, దళిత పిల్లలు, దళిత విద్యార్థులు, దళిత సమాజం నష్టపోవాలని చెప్పేసి చర్యలు తీసుకున్నది కేవలం సెక్రటరీ మేడం. ప్రభుత్వం కూడా దీనిలో ఉందో లేదో తెలియదు కానీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పి సెక్రటరీని బదిలీ చేయాలని మీ మీద వివక్ష పెట్టుకోవడానికి కారణం ఏమంటారు? దళిత సమాజం ఎదగద్దు, చదువు అన్నిటికీ ఆయుధంగా పనిచేస్తుంది కాబట్టి దళితులని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి, దళితులు కేవలం దళితుల్లానే ఉండాలి, పాచి పనులు చేయాలని చెప్పి వీడియో కూడా విడుదల చేసింది కదా. దానికి నిదర్శనమే తొలగింపుగా మనం చూసుకుంటాం. సీఎం దృష్టికి పోయిందంటారా? సీఎం దృష్టికి ఖచ్చితంగా పోయడానికే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మంత్రులే ఇస్తలేరు. అందుకు పొన్నం ప్రభాకర్కు నేనే ఓటేసిన, ఆ ఓటేసిన కర్మానికి ఈరోజు కూవాల్సి వచ్చింది. అదే పొన్నం ప్రభాకర్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఈ మంత్రులను తేడబేళ్ళు, ఈ మంత్రులకు మేమే భారమైనవా? ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. దళిత సంఘాలు జూలై 8 నాడు మేము డెడ్ లైన్ ఇచ్చారు. మందకృష్ణ గారు, అదేవిధంగా స్కైలాబ్ సార్ గారు, వికలాంగ హక్కుల పోరాట సమితి, ఓయూ జేఏసీ అన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. జూలై 7 లోపు మా నిర్ణయం తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆఫీసును ముట్టడిస్తాం, సెక్రటరీ ముట్టడిస్తాం, మెరుపు ధర్నాలు, మెరుపు సర్నీలు కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రభుత్వానికి కనువి పిలుస్తాం. ఈ ప్రభుత్వం కనుక మామూలు ఉద్యోగాలు తీసుకోకపోతే ఏం చేయాలో చేసి చూపెడతామని తెలియజేస్తున్నాం. దీన్ని ఎలా చూసి అంటే ఉద్యోగం దానికి లింకు అయితట్లేదు, అంటే ఉద్యోగం అంటే దాని విషయంలో అవుతాడు, కానీ దళిత ఒక అనే పక్క పెట్టే ఆ రకంగానే చూడొచ్చా? కేవలం దళితుల గురించే దళితులను నియామకాలు చేసిల్లనే, దళితులు రాసిళ్ళు ఎగ్జామ్ రాసిళ్ళని, దళితులు ఈ గురుకులాలలో ఉండొద్దు, దళితులు ఈ గురుకులాలలో ఉంటే వాళ్ళు బాగు చేసుకుంటున్నారని కక్షపూరితంగా చేసి వేరే ఈ చర్యలకు పూనుకున్నారని చెప్పుకోవచ్చు. మీ పిల్లల
పిల్లలకు మీరు సర్వీస్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదంటారా? మేము మా పిల్లలకు మేము సర్వీస్ చేయాలనే మేము 14,170 ఒప్పుకొని చేస్తున్నాం కదా. అంత తక్కువ జీతానికి సమాజంలో ఈ యొక్క సొసైటీలో ఏదైనా బతకగలుగుతారా? అయినప్పుడే మేము సర్వీస్ ఓరియంటెడ్ చేస్తే వాళ్ళు కావాలని తీసేసిల్లని చెప్తున్నాం. చెప్పండి అన్న, ఏమంటారు? ఈ అలుగు వర్షిని మేడం కావాల్సి ఎస్సీలు ఎదగొద్దు, ఎస్సీ పిల్లలు ఎదగొద్దు అని ఒక కక్షపూరితంగానే తీసేసింది, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ప్రభుత్వము మా అసిస్టెంట్ కేర్ టేకర్ల సమస్యను గుర్తించి మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. సార్, నా పేరు బోటుక రాజు. నేను అసిస్టెంట్ కేర్ టేకర్స్ రాష్ట్ర యూనియన్ కోశాధికారిని. ఈరోజు మాకు మా గురుకులాల సెక్రటరీ, సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ అయినటువంటి అలుగు వర్షిణి మేడం గారు 263 మందిని ఈరోజు రోడ్డున పడడం వల్ల ఈరోజు వచ్చి ఇందిరాపార్క్ దగ్గర మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని మేము ధర్నా చేస్తున్నాం. ఈ అలుగు వర్షిణి గారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలను ఒకసారి ప్రస్తుత మన యంగ్ డైనమిక్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి శాఖ ద్వారా తెప్పించుకొని ఒకసారి పునఃసమీక్షించి మా 263 మంది అసిస్టెంట్కి తిరిగి మళ్ళీ మన విధులకు తీసుకునే విధంగా యొక్క సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. సార్, సహాయం చేయండి సార్. మేము ఒక 10 సంవత్సరాలుగా మా సమయాన్ని మా వయసును మొత్తం పోగొట్టుకున్నాం సార్. మా ఆరోగ్యాలు పాడైనాయి. ఈరోజు ఆరోగ్యాలు పాడై రోడ్డు మీద పడ్డాం సార్. కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇచ్చేదాకా మేము వెనక్కిపోయే ప్రసక్తి లేదు. మా ఉద్యోగాలు మాకు కల్పించాలి, మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వండి. ఇవ్వలేని పక్షంలో మేము భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మేము ప్రకటించుకుంటాం. ఖచ్చితంగా డిఎస్ఎస్ భవన్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాం సార్, తెలియజేస్తున్నాం. పనిచేస్తున్న 200 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించడం చాలా అన్యాయం. ఆ గురుకుల పాఠశాలల్లో అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా మరింత పటిష్టంగా చేసేది పోయి తొలగించి చిల్లరమల్లర చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాము. అడ్మినిస్ట్రేషన్ను నిర్మాణాత్మకంగా ఇప్పటివరకు ఈ కేర్ టేకర్లు వచ్చినాక ఆ గురుకుల పాఠశాలలో పరిపాలన మంచిగా జరుగుతుంది. పిల్లల యొక్క చదువు, అసలు వాళ్ళ యొక్క తిండి, క్లీన్నెస్ అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే వీళ్ళని తీసేసారో ఆడ క్లీన్ చేసేటోళ్ళు లేరు, అవి పరిశీలించేటోళ్ళు లేదు, సూపర్వైజ్ చేసేటోళ్ళు లేరు. అస్తవ్యస్తంగా తయారైంది. అక్కడ పిల్లలందరూ ఊడ్చుడు, పైకాన్లు గడుగుడు, వంట చేసుడు, ఇవన్నీ పాత్రలు దోముడు, ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి. చదువు దెబ్బతింటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేది పక్కకు పెట్టు, ఉన్న ఉద్యోగాలను ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాలు ఇస్తున్నా. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేది పోయి ఈ ఉన్న ఉద్యోగాలను ఒక్కొక్కటి దశల వారీగా తొలగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కాబట్టి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఈ 263 మందిని వెంటనే తీసుకోవాలి. వీళ్ళందరికీ కూడా ఉద్ధరించి విద్యార్థుల యొక్క చదువు, క్రమశిక్షణ, ఆలన పాలన పటిష్టంగా చూడాలి. వీళ్ళు లేకపోతే గురుకులాలన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే గురుకులాలలో ఈ ఉద్యోగస్తులు పొద్దున మార్నింగ్ వస్తే 6 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా డ్యూటీ చేసి విద్యార్థుల యొక్క ఆలన పాలన, భోజనము, చదువు అన్ని సౌకర్యాలు చూస్తారు. ఈ కేర్ టేకర్లు ఈ డ్యూటీకి వస్తే వాళ్ళ ఇల్లును పట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపడతలేరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేవకముందే డ్యూటీకి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయేటకల్లా వాళ్ళు నిద్రపోతున్నారు. తల్లిదండ్రులను గుర్తించని విధంగా కమిట్మెంట్ తోటి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళ డ్యూటీ, వీళ్ళ సర్వీసు ఈ గురుకులాలకు అవసరం. వీళ్ళు లేకపోతే పరిపాలన వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఈ ఉద్యమం ప్రారంభం మాత్రమే. వీళ్ళకి అండగా అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అండగా నిలుస్తాం. వాళ్ళకు జాబులు ఇచ్చే వరకు ప్రభుత్వంతో యుద్ధమే చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ గురుకుల పాఠశాలలు మేము 1982లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డితోటి పోరాడి హాస్టళ్లలో చదువు కావడం లేదు, గురుకులాలు పెట్టి వీళ్ళకు మంచి పాలన, మంచి చదువు, విద్యా ప్రమాణం ఇవ్వాలనే ఉద్దేశంతో పోరాడి మొట్టమొదట 46 గురుకుల పాఠశాలలు పెట్టించాం. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరింత పోరాడి ఈ సంఖ్య పెంచిపించాం. దీంతో ఓ నూతన సంఘం ఈ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు ఉన్నత విద్యా ప్రమాణాలతోటి చాలామంది డాక్టర్లు, మెజారిటీ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు,
గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. ఇటువంటి స్కూళ్ళను మళ్ళీ దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఆ విధంగా దెబ్బతీయకుండా సొంత బిల్డింగ్ నిర్మించి మరింత సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వడానికి మరికొంతమందిని అపాయింట్ చేసి పర్మనెంట్ టీచర్లను రిక్రూట్ చేసి ఈ గురుకుల పాఠశాల సిస్టమ్ను డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అది సరైన విధానం కాదు. ఆమెకి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. నేను అట్లా అనలేదని చెప్తుంది. అన్నమా అనలేదో తెలియదు, కానీ నా మాటలు ఉంటే విత్డ్రా చేసుకోవాలని అలుగు వర్షన్కి నేను హెచ్చరిస్తున్నాను.